వాట్ ఆర్ ద పాలసీ మెజర్స్ టేకెన్ అండర్ ఇండస్ట్రియల్ పాలసీ 1991? పారిశ్రామిక విధానం 1991 కింద తీసుకున్న విధాన చర్యలు ఏమిటి? 1991 పాలసీ విధానమో బాగా గుర్తుపెట్టుకోండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1991 ఇండస్ట్రియల్ పాలసీని గ్యారంటీగా చదవాలి మీరు. దాని మీద క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అక్కడే మనకు డిజిన్వెస్ట్మెంట్స్ కానీ, ఫారిన్ ట్రేడ్ పాలసీ కానీ, అదేవిధంగా ఎంఆర్టీబీ యాక్ట్ కానీ ఎన్ని మనకు తెలుస్తాయి అన్నమాట. ఆ చట్టాన్ని ఒకసారి జాగ్రత్త చదవండి, దాంట్లో కొన్ని అంశాలని మీకు కొంత రివిజన్కి ఉపయోగపడతాయమ్మా. చూడ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ స్కీమ్ NRI allowed to invest up to 100% equity on non-reputation basis in all activities except for small negative list. NRIలు అనేవాళ్ళు ప్రతికూల జాబితా మినహా అన్ని కార్యకలాపాలలో 100% వరకు ఈక్విటీ పెట్టుబడులను అనుమతించారు. NRIలు నాన్ రెసిడెన్స్ ఇండియన్స్. ఈ NRIలు అనేవాళ్ళు 100% వరకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టచ్చు, అది దాని అర్థం. ఆప్షన్ 2, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ EHTP, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ STP స్కీమ్ ఫర్ బిల్డింగ్ అప్ స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ టు ఎన్హాన్స్ ఎక్స్పోర్ట్స్. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ కానీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కానీ ఎగుమతులను మెరుగుపరచడానికి బలమైన ఎలక్ట్రానిక్ పరిశ్రమ నిర్మించడానికి పథకము. ఆప్షన్ 3, లిబరలైజ్డ్ పాలసీ ఫర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం సరళీకృత విధానం FDIని కూడా ఏర్పాటు చేశారు. ఆప్షన్ 4, అబాలిషన్ ఆఫ్ MRTP లిమిట్, MRTP పరిమితిని రద్దు చేశారు. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే 1991 పాలసీ మొత్తంలో 4 అంశాలు రాసేసి ఇక్కడ నేను 4 ఉన్నాయి. NRIలు 100% ఈక్విటీ పెట్టొచ్చును, NRIలు 100% ఈక్విటీ పెట్టొచ్చును, ఎలక్ట్రానిక్ పరిశ్రమను అభివృద్ధి చేసే దానికోసం పాలసీ తీసుకొచ్చారు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు, 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు. కొన్ని పరిశ్రమలు 51%, కొన్ని పరిశ్రమలు 74%, కొన్ని పరిశ్రమలు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను FDIలు అనుమతించారు. MRTP యాక్ట్ని సవరించారు, అంటే దాని పరిమితిని రద్దు చేశారు. కాబట్టి 4 అంశాలు 1991లో ఉన్నాయి. 1991 పాలసీ ఆనాటి ప్రధానమంత్రి PV నరసింహారావు, ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి పాలసీ. దీని పేరే LPG అంటామో, లేదా రావు మన్మోహన్ నమూనా అనొచ్చు, LPG మోడల్ అనొచ్చు, రావు మన్మోహన్ నమూనా అనొచ్చు. కాబట్టి ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా. 4 లక్షణాలు ఉన్నాయి. రైట్, ఈ 4 లక్షణాలు అంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ ద రైట్ ఆన్సర్. 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th one. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. భారతదేశంలో పంటల సబ్సిడీలకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ద క్రాప్ సబ్సిడీస్ ఇన్ ఇండియా. చూడమ్మా, ఆప్షన్ 1, ద ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ అంటే FRP. ద ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ FRP ఈజ్ రికమెండెడ్ బై ద కమిషన్ ఫార్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఓకేనా? ఏదక్కడ చూడండి, ద ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ FRPని CACP రికమెండ్ చేస్తుందంట. ఆప్షన్ 2, మినిమం సపోర్ట్ ప్రైస్ ఈజ్ అనౌన్స్డ్ బై ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. కనీస మద్దతు ధరలను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రకటిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అవునా? భారతదేశంలో పంటల సబ్సిడీలకు సంబంధించి ప్రకటనలమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైసెస్, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్. దీన్ని రికమెండ్ చేసేది ఎవరు? CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ ప్రైస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ ప్రైస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ ప్రైస్ 1965లో ఏర్పాటు చేశారు దీన్ని. 1965లో. ఓకేనా? CACPగా మారింది, అది CACPగా మారింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, CACP ఈ దేశంలో 22 పంటలకు ధరలు నిర్ణయిస్తుంది. ఈ 22 పంటలకు సంబంధించినటువంటి ఓకేనా ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ అమ్మా. ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ కొన్ని పంటలకు FRPని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? చెరుకు వంటి పంటలకు FRPని డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా కనీస మద్దతు ధరలను కేంద్ర క్యాబినెట్
ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రకటిస్తుంది. కమిటీ ప్రకటిస్తే సిఎస్సిపి వాటిని రికమెండ్ చేస్తుంది సిఎస్సిపి. కాబట్టి ఈ రెండు రైట్ ఆన్సరే, రెండు రైట్ ఆన్సర్, బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా, సిఎస్సిపికి సంబంధించినటువంటి ఆన్సర్లు అమ్మ, బాగా గుర్తుపెట్టుకోండి. సిఎస్సిపి అంటే కాస్ట్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ ప్రైస్, బాగా గుర్తుపెట్టుకోండి. దాని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 22 పంటలకు ధరలు నిర్ణయిస్తుంది. ఈ ధరలు నిర్ణయించే క్రమంలో 3 రకాల ధరలు ఉంటాయి. ఓకేనా, ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్, అదేవిధంగా మినిమం ఇష్యూడ్ ప్రైస్ జారీ ధర, మినిమం ప్రొక్యూరింగ్ ప్రైస్, అవునా, కనీస మద్దతు ధరలు, కనీస జారీ ధరలు, కనీస సేకరణ ధరలు, ఇలా 3 రకాల ధరలను ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం 22 పంటలకు ధరలు నిర్ణయిస్తుంది సిఎస్సిపి. ఆ కనీస మద్దతు ధరలను ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ డిసైడ్ చేస్తుంది. సో 2 ఆన్సర్లు కరెక్ట్ అమ్మా. బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. నేను మీ ధర్ని సారు, ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ. సో హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒక గొప్ప ఆఫర్ జరుగుతుంది. ఏందా ముఖ్యమైనటువంటి ఆఫర్ అంటే, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా ఆయా లెక్చరర్స్ ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అది ఆల్రెడీ హిస్టరీ, అదేవిధంగా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ పేపర్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్లు అయిపోయినాయి. అదేవిధంగా ఎకానమీ కూడా అయిపోయింది. ఎకానమీకి సంబంధించి 12 పేపర్లను మేము కాంప్రహెన్సివ్ అనాలిసిస్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇది. అంటే దాదాపు 900 క్వశ్చన్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్క పేపర్లో 75 క్వశ్చన్లు మేము స్వయంగా కూర్చొని హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కొన్ని రాత్రులు గడిపి ఈ క్వశ్చన్లన్నింటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దాదాపు నాకున్న మొత్తం ఎక్స్పీరియన్స్, నా దగ్గర దాదాపు నియర్లీ 2-3 లక్షల మంది విద్యార్థులు ఈ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో క్వశ్చన్ పేపర్ని ఎలా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి అనే ఉద్దేశం కోసం ఈరోజు చేపడుతున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకొని దానివల్ల లబ్ధి చేకూరుతుందనేది మా ప్రధానమైనటువంటి ఆకాంక్షను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటమ్మా, 12 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో 75 క్వశ్చన్లు ఉంటాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ స్వయంగా నేనే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని డిజైన్ చేసి విద్యార్థుల యొక్క నాడిని ఆధారం చేసుకొని దాదాపు 10 సంవత్సరాల పేపర్లలో వచ్చిన క్వశ్చన్ల యొక్క ఆ మార్పుని ఆధారం చేసుకొని ఈ క్వశ్చన్ల మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమం మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా కూడా లేనటువంటి కార్యక్రమం. దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో విజేతలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ వీడియోని చూడండి, చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. అవసరమైతే బాగుందనుకుంటే ఒక 10 మందికి వీడియోని షేర్ చేయండి. అన్ని అంశాలు పరిశీలించి బాగుందంటేనే షేర్ చేయండి. సో ఈ విధమైనటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమానికి వాళ్ళు డిజైన్ చేసినటువంటి అంశం చూస్తేమా 999 రూపాయలు యాక్చువల్గా అయితే, కానీ ఫెస్టివల్ ఆఫర్ కింద దీన్ని 299 రూపాయలకి ఇస్తున్నారు. సో ఈ పండగ సందర్భంగా వచ్చినటువంటి ఒక చిరుకానుక అనుకోండి, పండుగ కానుకిది. నెక్స్ట్ రాబోయే పండుగలు మీరు ఉద్యోగస్తులుగా ఉంటారని ఒక చిరుకానుకను హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకోసం దాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఒకసారి ఆ పేపర్ మీరు వినండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. మరి ఎక్కడా లేనటువంటి ఎక్స్ప్లెనేషన్, ప్రతి అంశాన్ని 4 ఆప్షన్స్ని ఎక్స్క్లూజివ్గా ప్రతి ఆప్షన్ని వివరిస్తూ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి గ్రూప్ 2 రాస్తున్నటువంటి మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని మీరు మాత్రం జారవిడ్చుకోకండి.
మరలా రాదు, అవకాశం మరలా రాదు, టైం మరలా రాదు. ఇది మంచి ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. విత్ రెఫరెన్స్ టు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ NBS, న్యూట్రియంట్గా ఇది బాగా చూసుకుని, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అంటే ఎరువులకు సంబంధించినటువంటి అంశం ఇది. వ్యవసాయ రంగంలో ఎరువులను టాపిక్ ఉంటే దాంట్లో చూసుకోండమ్మా. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ NBS, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ. ఓకే, దీనికి సంబంధించిన ప్రకటన చూడమ్మా. 1, ద మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఈజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. ద మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. ఎరువుల గరిష్ట చిల్లర ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆప్షన్ 2, యూరియా ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద NBS. యూరియా అనేది NBS పాలసీ కింద కవర్ చేయబడదు. ఓకేనా. NBS అంటే ఏంది? న్యూట్రియన్ బేస్డ్ సబ్సిడీస్, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీస్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అయిన ఆన్సర్ అని చూస్తామా. ఓకేనా. ఎరువుల ధరలు ప్రభుత్వం నిర్ణయించదు, యూరియా ఈ పాలసీ కింద రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, యూరియా ఈ పాలసీ రాదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ అమ్మా ఓన్లీ 2. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వము NBS అనే పథకాన్ని చేర్చిందమ్మా. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనేది ఎరువుల చాప్టర్ ఉంటుంది. ఆ ఎరువులకు సంబంధించినటువంటి వినియోగము ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉపయోగిస్తారు, ఓకేనా, ఏ పంటలు ఏ ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలి, ఏ ఎరువులకు ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది, వేటికి నిర్ణయించదు, ఈ అంశాలన్నీ కూడా ఆ చాప్టర్లో ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ రెఫరెన్స్ టు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనా. ZBNF అమ్మా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. దీనికి సంబంధించినటువంటి రైట్ చూడాలి మనం. ఇది అధిక నీటిపారుదల మరియు లోతుగా దున్నడం ప్రోత్సహిస్తుంది. ఇట్ ప్రమోట్స్ ఇన్సెంటివ్ ఇరిగేషన్ అండ్ డీప్, ఓకేనా, ఫ్లగింగ్. అండ్ సెకండ్ అమ్మా, ద లార్జ్ స్కేల్ అడాప్షన్ ఆఫ్ జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, ఓకేనా, మేబీ లీడ్ టు రిడక్షన్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. పెద్ద ఎత్తున స్వీకరించడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది. చూడమ్మా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి మీద ఆధారపడి చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అంటాం మనం. ఒక రకంగా చెప్పాలి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం మనం. ఇక్కడ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అది న్యాచురల్ ఫార్మింగ్ అంటే. అవునా, ప్రకృతి మీద ఆధారపడి చేసే వ్యవసాయం అంతా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే, దీనివల్ల ఉత్పాదకత ఏం తగ్గదు, పెరుగుతుంది. అవునా, పశువుల పేడ, అదేవిధంగా అగ్రికల్చరల్ వేస్టేజెస్, కొన్ని రకాలైనటువంటి ఓకేనా వస్తువుల ద్వారా ఎరువులు తయారు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఇవి ఓకేనా. ఇలాంటి వాటితో వ్యవసాయం చేస్తారు. అలా వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, నీటిపారుదల ఎక్కువగా ఉండి భూమిని బాగా లోతుగా దున్నుతారన్నమాట. అంటే లోపల నేలలో ఉన్నటువంటి ఆ ఫర్టిలిటీ మొత్తం బయటికి రావడానికి ఓకేనా బాగా దాన్ని ఎక్కువగా దున్ని చేస్తారు. అది పైన దున్ని చేసేది కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మన జనరల్గా ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనివల్ల దిగుబడి పెరుగుతుందే కానీ తగ్గేదానికి అవకాశం లేదు. అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. విచ్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏది? సమాచార సాంకేతికతకు సంబంధించమ్మా. ఆప్షన్ 1, ద IT ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయర్ in India and it added 2,30,000 employees in 2014-15, thus making the total number of jobs in the industry close to 3.5 millions. 3.5 millions అమ్మా. 2,30,000 నుంచి 3.5 మిలియన్లు పెరిగారంట. తెలుగులో చూడండి, IT పరిశ్రమ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ యజమాని
మరి ఇది 2014-15లో 2,30,000 మంది ఉద్యోగులు జోడించింది. తద్వారా పరిశ్రమలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 3.5 మిలియన్ చేరింది. కరెక్టే, 3.5 మిలియన్ల మందికి ఐటీ సెక్టారు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ద బిగ్గెస్ట్ ప్రైవేట్ సెక్టార్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఇది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. రెండమ్మా, ద ఐటీ సెక్టర్ ఆల్సో అనౌన్స్డ్ ఫర్ 7.5% ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ 5 year, ఓకేనా, ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24. స్థూల దేశీయోత్పత్తిలో ఐటీ రంగము 7.5% వాటాను కలిగింది. ఓకేనా. సో ఐటీ సెక్టార్ గురించి 2 అంశాలు మీకు ముందుగా చెప్పేశాను నేను. ఏందది? ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్. ఇది భారతదేశంలో 2014-15లో 2,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇది ప్రస్తుతము 3.5 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఐటీ సెక్టార్ జీడిపిలో 7.5% వాటాను కూడా ఇస్తుంది. 2023-24కి 7.5% వాటాను కలిగి ఉంది. సో ఈ 2 లక్షణాలు ఐటీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలను గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ ఐటీ సెక్టార్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఖచ్చితంగా బిట్ ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి అది కూడా మీరు కోట్ చేసుకొని చదువుకోండమ్మా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఒక ఆప్షన్ 3 అమ్మా. బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎందుకు ఇచ్చానంటే మీకు బాగా ఇన్ఫర్మేషన్ వచ్చి బాగా ఆలోచించాలనే ఉద్దేశం కోసము క్వశ్చన్లు మొత్తం కూడా స్టేట్మెంట్లతో మీకు ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా వీటిని ఉపయోగించుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ ఈజ్ నోన్ యాజ్ సన్ రైజింగ్ ఇండస్ట్రీ? ఈ క్రింది వాటిలో ఏ పరిశ్రమ సూర్యోదయ పరిశ్రమకు పిలుస్తారు? ఇక్కడ సింపుల్గా అమ్మా, సన్ రైజ్ ఇండస్ట్రీ అంటే ఏమిటి? చాలా ఈజీ, అవునా? అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలన్నీ సన్ రైజ్. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు మామూలుగా. ఓకేనా. ఏమేమి ఉన్నాయో మనం చూస్తే ఆటోమొబైల్స్ సన్ రైజ్ ఇండస్ట్రీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఆటోమొబైల్ సన్ రైజ్ ఇండస్ట్రీ. ఓకేనా. వెల్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ ఆరోగ్యానికి సంబంధించి, ఓకేనా, అది సన్ రైజ్ ఇండస్ట్రీ. రిన్యూవబుల్ ఎనర్జీ సన్ రైజ్ ఇండస్ట్రీ, రిన్యూవబుల్ ఎనర్జీ అమ్మ. టూరిజం సన్ రైజ్ ఇండస్ట్రీ, ఓకేనా. అదేవిధంగా మనం చూస్తే హైడ్రో ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ సన్ రైజ్ ఇండస్ట్రీస్. వీటిలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందేది ఆటోమొబైల్. ఆటోమొబైల్ పరిశ్రమ భారతదేశంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి సన్ రైజ్ అనే పదంతో పోల్చారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తేమ్మా, ఎస్ పాడి పరిశ్రమ కాదు, ఆటోమొబైల్ రైట్, ఆరోగ్య మరి క్లినిక్ హెల్త్ కాదు, వెల్నెస్ సెంటర్స్ అమ్మ, ఓకే, ఇది కాదు, నూనె గింజల పరిశ్రమ కాదు. సో ఆటోమొబైల్ ఈజ్ ద సన్ రైజ్ ఇండస్ట్రీ. వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఆటోమొబైల్. దీన్ని మనం సన్ రైజ్ ఇండస్ట్రీస్గా చెప్పేదానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ సెక్టార్లో టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాటిలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు కొంతవరకు బై హ్యాట్ చేసుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ బాగా లభిస్తుంది. అదే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. Yes, consider the following statements with reference to national agricultural markets. ఓకేనా. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్, ఈనామ్. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ అమ్మ. ఈనామ్ అంటే ఆప్షన్ 1, ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు నేషన్ వైడ్ మార్కెట్ ఫర్ ఫార్మర్. ఇది రైతులకు దేశవ్యాప్త మార్కెట్ అందిస్తుంది. ఆప్షన్ 2, నీతి ఆయోగ్ ఈజ్ ద లీడ్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఈనామ్. నీతి ఆయోగ్ అనేది ఈనామ్ మార్కెట్లని అభివృద్ధి చేస్తుంది. చూడమ్మా, ఈనామ్ మార్కెట్ అమ్మా, ఈనామ్. ఓకే, వీటిని తీసుకొచ్చారు 2019 బడ్జెట్ ప్రసంగంలో ఆనాటి ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులను ఎలక్ట్రానిక్ సౌకర్యాల ద్వారా వాటిని అభివృద్ధి చేసే ఉద్దేశం కోసము ఈనామ్ మార్కెట్లు తీసుకొచ్చారు. ఓకేనా. దేశం మొత్తం మీద ఈ మార్కెట్లు ఏర్పడేదానికి కొన్ని హాట్ బజార్లు ఏర్పాటు చేశారు. హాట్ బజార్లు కూడా ఏర్పాటు చేశారు, మండీలను ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్నటువంటి
ఒక తూనికలు కొలతలు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే ఉద్దేశం కోసం ఈనామ్ మార్కెట్స్ ఏర్పడ్డాయి. 2019 బడ్జెట్ ప్రసంగంలో ఈనామ్ అనే పదం తీసుకొచ్చారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం మనం చూస్తేమ్మా, దీన్ని ఎవరు అమలు చేస్తారు అని అంటే నీతి ఆయోగ్ అమలు చేస్తుంది. నీతి ఆయోగ్ అమలు చేస్తున్నటువంటి ఒక ఏజెన్సీ. ఓకేనా, ఇది దేశవ్యాప్తంగా మార్కెట్ అందించడం కాదు, దేశవ్యాప్తంగా మార్కెట్ అందించడం కాదమ్మా, దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులలో జరిగే మోసాలను అరికట్టడానికి, వ్యవసాయాలను ప్రోత్సహించడానికి ఈ మార్కెట్లు వచ్చాయి. దీని నీతి ఆయోగ్ అమలు చేస్తుంది, పర్యవేక్షణ కూడా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం గుర్తుపెట్టుకో, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ క్వశ్చన్ చూడమ్మా. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ఈ క్రింది విధంగా నియంత్రించబడుతుంది. అంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ని ఎవరు నియంత్రిస్తారు? ఆప్షన్ 1 ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్ 1955, 1955లో చేసిన నిత్యావసర వస్తువుల చట్టం. ఆప్షన్ 2 అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ యాక్ట్ 2023 ఎనాక్టెడ్ బై స్టేట్స్, రాష్ట్రాలు రూపొందించిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం 2023. ఆప్షన్ 3 వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్ చట్టం 1937. ఆప్షన్ 4 ఆహార ఉత్పత్తుల ఆర్డర్ 1956 మరియు మాంసము మరియు ఆహార ఉత్పత్తుల ఆర్డర్ 1973. ఇచ్చిన క్వశ్చన్ ఏంది, అక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లను ఎవరు నియంత్రిస్తారు? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ వాళ్ళు మాత్రమే నియంత్రిస్తారు. ఇవేమీ కాదు, ఇది నిత్యావసరాల వస్తువులకు సంబంధించిన చట్టము, ఇది వచ్చేసి గ్రేడింగ్కి సంబంధించిన మార్కింగ్కి సంబంధించిన చట్టము, ఇది మాంసపు ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన చట్టము. కాబట్టి ఈ క్రింది వాటిలో ఏది రైట్ ఆన్సర్ అంటే ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్ జీవీఏ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై సర్వీస్ సెక్టార్ 2023-24? 2023-24లో సేవా రంగం యొక్క వాటా ఎంత? అంటే జీవీఏలో, జీవీ అంటే ఏంది? గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకేనా, ఈజ్ నోన్ యాజ్ జీడిపి. జీడిపి అన్న జీవీ అన్న ఒకటే, మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఈ జీవీఏలో సేవా రంగం యొక్క వాటా ఎంత ఉంటుంది అని చూస్తేమ్మా, జీవీఏలో 3 రంగాలు ఉంటాయి: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగం యొక్క వాటా 18.3%, సేవా రంగం యొక్క వాటా 54.8%, మిగిలింది ద్వితీయ రంగం యొక్క వాటా. ద్వితీయ రంగం యొక్క వాటా మీరు కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ప్రాథమిక రంగాన్ని తృతీయ రంగాన్ని కూడండి, కూడిన తర్వాత వచ్చే వాల్యూని 100లో తీసేయండి, 100లో తీసేయండి. 100లో తీసేస్తే మిగిలిన వాల్యూ ద్వితీయ రంగం యొక్క వాటా వస్తుంది. కాబట్టి ఇవి కూడా చిన్న చిన్న కూడా మనం చేయాలి, అన్నీ మేము చెప్పకూడదు. కొన్ని మీరు ఓన్గా చేస్తే అవి మైండ్లో అలానే గుర్తుండిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసమ్మా, ఆన్సర్ 3 54.8% అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారమ్మా. భారతీయ రైల్వేలో ఇంటర్నెట్ సేవలను ఎప్పటి నుంచి అందించింది? వెన్ డిడ్ ఇండియన్ రైల్వేస్ ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఆన్ ట్రైన్స్? ఇంటర్నెట్ సర్వీసెస్ని భారతీయ రైల్వేలు ఎప్పటి నుంచి అందించింది? ఓకే, సరే, ఫస్ట్ వన్ ఆప్షన్ ఉండమ్మా, జనవరి 26, 1998. ఆప్షన్ 2 అక్టోబర్ 1, 2002. ఆప్షన్ 3 ఏప్రిల్ 1, 2003. ఆప్షన్ 4 మే 1, 2003. మే 1వ తారీఖున భారతీయ రైల్వేలలో ఇంటర్నెట్ సేవలు అందించారు. అప్పటి నుంచి మనకు ఆ రైలు ఎంత వేగంతో పోతుందో ట్రైన్లోనే కూర్చొని మనం చూడొచ్చును. ఏ బోగీలో ఉన్నాము కూడా మనకు ఇంటర్నెట్ సేవల ద్వారా తెలుస్తుంది. ఎప్పుడు ట్రైన్ వస్తుంది, ఓకేనా, వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ అంటాం మనం. ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ పట్టా మీదకి వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు.
రాబోయే రోజుల్లో ఓకేనా ఏరోప్లేన్లో కూడా ఇంటర్నెట్ సేవలు పెట్టాలని కొన్ని రకాల ఉపగ్రహాలను వదులుతున్నారు. దాని ద్వారా హాయిగా మనం ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇంటర్నెట్తో మనకు కావాల్సిన సమాచారం సేకరించుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అని గుర్తుపెట్టుకోండి.